హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే చాలా చాలా టేస్టీగా ఉండే చామగడ్డతోని పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా యమ్మీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటారు కదా, ఈసారి ఇలా పులుసు చేయండి. చేపల పులుసు కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చింతపండుని మీకు కావాల్సినంత నానబెట్టేసుకోండి. చామగడ్డలన్నీ నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది. కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, తొందరగా ఉడుకుతాయి. ఇలా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా పొట్టు తీసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది. సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం పొట్టు తీసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. పులుసు కర్రీస్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. దీంట్లోకే జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు అయితే వేసుకోండి, కరివేపాకు, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా ఎక్కువ ఇష్టపడే రెసిపీ ఇది. కొంచెం పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. పులుసు కర్రీస్కి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోండి. మా సైడ్ అయితే ఇక్కడ చామగడ్డలు అంటాము, కొంతమంది చామ దుంపలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే చాలు, ఆయిల్ పైకి తేలే వరకు. మీకు సైడ్స్లో కనిపిస్తుంది చూడండి, ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసేసుకోండి. పులుసు కర్రీస్లోకి ఎప్పుడైనా సరే కారం, ఉప్పు అనేవి ఎక్కువే పడతాయి, ఎందుకంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. దీంట్లోకి ఒక కీ ఇంగ్రీడియంట్ వాడతాము, దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది. మన బోన్స్కి కూడా చాలా బలము అది వేయడం వల్ల. చూడండి, రెసిపీలో మీకే తెలుస్తుంది. ఒకసారి కలిపేసుకోండి కారం యొక్క పచ్చివాసన పోయే వరకు. ఈ లోపు చింతపండుని గుజ్జులాగా తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పులుసుని వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, ఎక్కువ చూసుకొని వేసుకోండి మీరు ఎంత కావాలో. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒకసారి టేస్ట్ చూడండి, మీరు ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇది కొంచెం ఉడకాలి, అప్పటిలోపు వేరే ప్యాన్ పెట్టేసుకోండి. దీంట్లో కొన్ని నువ్వులు వేయించుకోండి. నువ్వులు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది, అలాగే నువ్వులు తినడం వల్ల బలం కూడా మనకి. ఈ నువ్వులు వేసినాక పులుసు చిక్కదనం వస్తుంది, దీంతోనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసి పెట్టేసుకోండి. ఈలోపు పులుసు కూడా ఉడుకుతూ ఉంటుంది. నేను ఇంకొక బర్నర్ మీద రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను. కూడా స్టవ్ మీద కుక్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమమ్ ప్రెషర్ కుక్కర్ అలాగే రైస్ కుక్కర్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే గంజి అనేది మనం రిమూవ్ చేసి తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మీరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ ఉంటుంది కదా, దాన్ని 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. ఒకవేళ పల్చగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ కోసము. కాకపోతే ఖచ్చితంగా వేసుకోండి, దాంతో మంచి. ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. ఈ పులుసులో ఉన్న ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంది కదా, అలా పైకి వచ్చే వరకు కుక్ చేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పులుసు కర్రీస్ మీరు ఏది చేసినా సరే జీలకర్ర మెంతుల పొడి వేయండి, దాంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసేయండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆల్రెడీ మనం చామగడ్డలు కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, పులుసు చిక్కబడేంతసేపు కుకింగ్ చేసుకోవాలి అంతే. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఏ థిక్నెస్ ఉండాలో దాన్ని బట్టి చూసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీని అయితే ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇఫ్ యూ క్యాన్ గివ్ మీ ఎనీ సజెషన్స్ హౌ టు ఇంప్రూవ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా అడగండి.